ట్రైన్ యాక్సిడెంటు కాదు, బస్సులు గుద్దుకోలేదు, బాంబ్ బ్లాస్టు కాదు, పడవ మునిగిపోలేదు, విమాన ప్రమాదం అంతకంటే కాదు. కానీ ఒక మనిషిని చూసేదందుకు పోయిన పాపానికి వట్టిగా 40 మంది నిండు ప్రాణాలు నేలపాలైపోయాయి. ఇంకో 60-70 మంది దావకాన్లో అటు ఇటే ఉన్నారట. గదే నోళ్ళ మొన్న తమిళనాడు కరూర్ పట్టణంలో టీవీకే పార్టీ లీడర్ కమ్ సినిమా హీరో యాక్టర్ విజయ్ సారు మీటింగ్లో జరిగిన దారుణ ముచ్చట చెప్తున్నా. మరి ఆ సావులకు అసలు కారణం ఎవరు? కర్ణుని సావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు తమిళనాడు కరూరు సిటీలో టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ సార్ పెట్టిన కార్నర్ మీటింగ్లో జీవించిన 40 మంది సావుకు కూడా శాన్యే ఉన్నట్టున్నాయి కారణాలు. రోడ్డు మీద కార్నర్ మీటింగ్ పెట్టి 10,000 మందికే పర్మిషన్ తీసుకున్నారట ఈ టీవీకే పార్టీ ఆర్గనైజర్లు. కానీ వచ్చిందేమో 30,000 మంది మీదనే ఉంటారట. అది కూడా ఒక అంచనా, ఇంకా అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. పోనీ అట్లన్నా చెప్పిన టైంకు ఆ మీటింగ్ ఓడిచిందా అంటే అట్లేం లేదు. పగటీలు 3 గొట్టంగా వస్తాడని చెప్పిన మనిషి చీకట్లో 7:30కో ఏమో వచ్చిందట. ఆదివారదాకా చూసి నెరిబడి ఉన్నారు జనాలంతా. ఓపికలు నశించినట్టున్నాయి. ఇక అదే టైంకు మందిలో ఓ చిన్న బుజ్జి తప్పిపోయిందని ఆ బుజ్జి తల్లి ఏడుచుకుంటా దేవులాట షురువు చేసుడుతోని తొక్కిసలాట షురువైందని అంటున్నారు. కరెంటు పోవుడు, ఫ్లడ్ లైట్లు ఆగిపోవుడు, సిమ్మ చీకటి. ఇంకో దిక్కు విజయ్ సార్ను చూస్తేందుకు చెట్టు ఎక్కిరట చాలా మంది. ఆ కొమ్మ ఇరిగిపోవుడుతోటి కిందున్నోళ్ళ మీద పడితే అటు ఇటు ఆగమాగం ఉరికిరని అంటున్నారు. కానీ లాఠీ చార్జ్ చేసినందుకే ఇట్లా జరిగిందని ఇంకొందరు అనబట్టే. కానీ చెప్పరాని బాధ ఈయనరాని గోస అన్నట్టుంది దావకాన్ల కాడ పరిస్థితి. మార్చురీల ముంగట వాళ్ళ మనుషుల డెడ్ బాడీలు తీసుకుపోతేందుకు ఎంతమంది ఎదురు చూసుకుంటూ నిలబడ్డరో చూడు. పేషెంట్ల పానాలు కాపాడుతందుకు ఓ దిక్కు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ అంతా తనలాడుతుంటే వాళ్ళ పానాలు దక్కాలని ఒకటే ఏడుసురు పెట్టిరు పబ్లిక్. ఇక ఈ సీన్ చూసి గుండె కలుక్కుమన్నట్టుంది తమిళనాడు విద్యాశాఖ మంత్రి సార్కైతే. దుఃఖం ఆపుకోలేక అక్కనే ఏడ్చిండు. మళ్ళా బయటకు వచ్చి వల ఏడ్చిండు ఇట్లా. సీఎం స్టాలిన్ సార్ కూడా దవాఖానకు వచ్చి బాధితులను పరామర్శించి దెబ్బలు తాకిన వాళ్లకు 1,00,000, తొక్కిసలాటల జీవిడిచిన వాళ్లకు 10 లక్షల పరిహారం కట్టిస్తామని ప్రకటించిండు. ఈడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది రాజకీయాలు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పిండు. ఈ కార్నర్ మీటింగ్ పెట్టిన టీవీకే పార్టీ లీడర్ విజయ్ సార్ కూడా నా గుండె ముక్కలైతుంది, ఈ దారుణాన్ని తట్టుకోలేకపోతున్నా అనుకుంటా ట్విట్టర్లో గోడెలా పోసుకుండు. దెబ్బలు తాకిన వాళ్ళకు 2 లక్షలు, కాలం చేసిన వాళ్ళకు 20 లక్షలు ప్రకటించిండు. పైసలు ఇస్తే మర్చిపోయే బాధ కదని తెలుసునని కూడా రాసుకొచ్చిండు. ఇక మన చిరంజీవి సార్ కూడా జీవించిన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం కలగాలని కోరుకుండు. అసలు ఇంత దారుణం జరుగుతందుకు పోలీసు వాళ్ళు కారణమా, డిఎంకే సర్కారు కుట్రనా, ఈ మీటింగ్ పెట్టిన టీవీకే పార్టీ కారణమా అని కోడిగుడ్డుకు ఈకలు వీకినట్టు మాట్లాడుకుండు కంటే అసలు తప్పంతా వచ్చిన పబ్లిక్ దేనట. గంత మందిలా సంటి పోరగాలను వేసుకొని ఆడోళ్ళు వచ్చుడెందుకు, పొలిటికల్ పార్టీల మీటింగ్లకు పోరగాలను ఎందుకు పట్టుకరావాలని ప్రజాశాంతి పార్టీ లీడరు కేఏ పాల్ సార్ కూడా మస్తు గరమైతుండు. బలవుతుంది ప్రజలే, కుటుంబాలు కూడా మూర్ఖలే, తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాలి. చిన్నపిల్లల్ని తీసుకొని పొలిటికల్ మీటింగ్లకు వెళ్ళడం ఏంటి? బరాబర్ చెప్పిండ్లే. మరి సినిమా హీరోలను దగ్గరికి వెళ్ళి చూడాలని అంత పిచ్చెందుకుంటుందో ఈ జనాలకు. వాళ్ళు ఏమన్నా స్పెషల్ గా పైకి ఊసిపడ్డ గ్రహాంతర వాసుల, ఏలియన్స్ లెక్క పెద్ద పెద్ద చెవులు, చిన్న ముక్కు నోరిగిన ఉంటదా? వాళ్ళు కూడా మన లెక్క మనుషులే కదా. కానీ ఇట్లా ఎన్ని మాటలు జరుగుతున్నా ఇటు పబ్లికే కాదు అటు పార్టీల లీడర్లకే గాని తెలివికి వస్తలేరని సురుకులు పెడుతుండే పాల్సారు. గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు, పొలిటిసైజ్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిందంతా పొలిటికల్ బెనిఫిట్. ప్రజల కొరకు ఏమీ చేయట్లేదు, వారిని కాపాడట్లేదు. కానీ టెక్నాలజీకి ఇంత డెవలప్ అయింది, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండబట్టి సోషల్ మీడియాలు ఉండే ఇటువంటి అప్డేటెడ్ జమానాలు కూడా ఇంకా ఇట్లా మంది పానాలను బలి తీసుకునే బహిరంగ సభలు ఎందుకు, ఈ కార్నర్ మీటింగ్లు ఎందుకు? ఏమన్నా మాట్లాడేది ఉంటే నిమ్మలంగా పార్టీ ఆఫీసుల్లో ఇంట్లో కూర్చొని కెమెరా ముంగట చెప్పదలుచుకున్న చెప్పి పంపితే ఊడిచే పాయే. అట్లా కూడా సరిపోదనుకుంటే ఊరికి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి సోషల్ మీడియాలో లైవ్ మీటింగ్ పెట్టి మెసేజ్ ఇస్తే ఓడిచే పాయే. ఇటువంటి తొక్కిసలాటల సావులు తప్పుతాయి కదా అనుకుంటున్నారట జరిగిన దారుణాన్ని చూసి బాధపడుతున్న పబ్లిక్ అంతా. కానీ జనాల జిందాబాదులు జేజేల సందడి లేకుంటే సాటిస్ఫాక్షన్ ఏడుంటది పాలిటిక్స్ లా? కొంచెం వడి విட்டுருங்க போயிட்டு